हेलो मेरे प्यारे बच्चों, हिंदी की पाठशाला में आप सभी का स्वागत है। सो तेलंगाना स्टूडेंट्स మీ అందరికీ రేపు ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్. సో ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్ కి టాప్ 20 క్వశ్చన్స్ నేను చెప్తాను అండ్ దిస్ ఇస్ ఈక్వల్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ ఆల్సో. ఓకే, సో ఫైనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి కూడా ఇది ఈక్వల్లీ యూస్ఫుల్ ఉపయోగపడుతుంది. కానీ రేపు మనకు ప్రీ ఫైనల్ 2 ఉంది కాబట్టి దాంట్లో కూడా యూస్ఫుల్. సో క్విక్ గా నేను 20 క్వశ్చన్స్ టాప్ 20 క్వశ్చన్స్ చెప్తాను అండ్ అలాగే ఏపీ స్టూడెంట్స్ మీకు కూడా సెపరేట్ వీడియో ఉంటుంది టాప్ 20 క్వశ్చన్స్ మీద. ఓకే, సో గెస్ట్ పేపర్స్ మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ నౌ అవైలబుల్ ఫర్ 199 ప్రైస్. అంటే జస్ట్ 200 రూపీస్ తో మీరు గెస్ట్ పేపర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో 5 గెస్ట్ పేపర్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్, దాంతో పాటుగా షార్ట్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే వి ఆల్సో హ్యావ్ ఇంపార్టెంట్ లైక్ లాస్ట్ 5 year క్వశ్చన్స్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, ఇవన్నీ మీకు దొరుకుతుంది జస్ట్ ఫర్ 200 రూపీస్ ఒక మినిమల్ ప్రైస్ తో. ఎలా పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఆర్ దేర్, గెస్ట్ పేపర్ ఏపీ, గెస్ట్ పేపర్ టిఎస్ అని ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయాల్సిందే, అంతే. ఓకే, నా తెలంగాణ స్టూడెంట్స్ మీ అందరికీ అయితే లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటుంది అది మస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మీరు లాస్ట్ 5 year క్వశ్చన్స్ అంటే లాంగ్వేజెస్ లో నాట్ ఓన్లీ హిందీ, తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా లాస్ట్ 5 year క్వశ్చన్స్ లో వ్యాకరణ ఆర్ గ్రామర్ క్వశ్చన్స్ ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఓకే, ఇంకొకటి ఇక్కడ చూడండి, నిబంధనలో మీరు పర్యావరణ సంరక్షణ, ఇంటర్నెట్, కంప్యూటర్, రాష్ట్ర ఏకత, పర్యావరణ ప్రదూషణ, విద్యార్థి और अनुशासन ఇవి ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే డిస్కోర్సెస్ లో 5 టైప్స్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉన్నాయి, ఎనీ 2 అడుగుతారు అండ్ మీరు దాంట్లో ఎనీ 1 ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, డిస్కోర్సెస్ మీద ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాను తెలంగాణ స్టూడెంట్స్ కి. ఆ డిస్కోర్సెస్ వీడియో ఖచ్చితంగా ఒకసారి ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆ వీడియోలో డిఫరెంట్ డిస్కోర్సెస్ ప్యాటర్న్ అంతా నేను డిస్క్రైబ్ చేశాను. కావాలంటే హిందీ ప్లేలిస్ట్ అనేది ఒక సెపరేట్ ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్ లో డిస్కోర్సెస్ వీడియో ఏదైతే ఉంది అది చూసి ఒకసారి ఓపెన్ అండ్ see that. Okay, pdf of this discourses also will be pinned in the description. ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే దాంట్లో నేను లాస్ట్ 5 year పేపర్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ డిస్కోర్సెస్ లాస్ట్ 5 years లో అడిగేది ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ అంతా ఇంక్లూడ్ చేశాను. ఓకే, నౌ కమింగ్ టు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పార్ట్ బి క్వశ్చన్స్ కోసం మీరు ఈ రోజు లైవ్ మ్యారథాన్ అటెండ్ అవ్వాలి అండ్ ఇది 4 mark క్వశ్చన్స్, చాప్టర్ వైజ్ 4 mark 8 mark ఒకసారి చూద్దాం. బరస్తే బాదల్ నుంచి మీకు ఎక్కువగా అడిగేది క్వశ్చన్ ఏంటంటే అండ్ రేపటి ప్రీ ఫైనల్ కి కూడా ఇది యూస్ఫుల్ ఉంటుంది. అది ఏంటంటే वर्षा की कमी या अधिकता हम पर कैसा प्रभाव डालती है? वर्षा के आनंद को हर प्राणी अपनाए अपने ढंग से प्रकट करते हैं, बरसते बादल कविता के आधार पर स्पष्ट कीजिए. वर्षा सबकी प्रिय ऋतु क्यों है? ఇవి 4 mark ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ చాప్టర్ లో 8 marks లో ఏం అడుగుతారు బరస్తే బాదల్ నుంచి? సో पेड़ पौधे, पशु पक्षियों और मनुष्य को वर्षा किस प्रकार लाभ पहुंचाती है అది మీరు రాయాలి. ఓకే, అలాగే ईदगाह चैप्टर लो 4 marks लो हामिद के स्थान पर आप होते तो क्या करते అండ్ ప్రేమ్చంద్ గురించి మీరు కవి పరిచయం రాయాలన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్. మా ముझे आने दे లో 8 mark క్వశ్చన్ సే అడుగుతారు. అది ఏంటంటే माँ मुझे आने दे कविता के आधार पर बताइए कि बेटी माँ के लिए क्या क्या करना चाहती है. ఇంకొకటి वृण हत्याओं के कारण समाज असंतुलित होता जा रहा है, माँ मुझे आने दे कविता को दृष्टि में रखकर अपने विचार प्रकट कीजिए. ఇవి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా ముझे आने दे చాప్టర్ నుంచి రేపటి ప్రీ ఫైనల్ కి చాలా యూస్ఫుల్ అన్నమాట. అలాగే కణకణకే అధికారి చాప్టర్ లో 4 marks ఏం అడుగుతారు? రామదారి సి का సాహిత్యక పరిచయం అంటే రామదారి సి దినకర్ కవి పరిచయం, లేఖక్ పరిచయం, కవి పరిచయం ఉంటుంది కదా, అవి చాలా ఇంపార్టెంట్. కొన్ని లిస్ట్ లాస్ట్ లో ఇస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతుంది. कण कण के अधिकारी कविता के आधार पर स्पष्ट कीजिए कि सफलता की कुंजी क्या है. मेहनत ही सफलता की कुंजी है, దాని గురించి రాయడం. श्रम ही जीवन की सफलता का मार्ग है, कवि ने ऐसा क्यों कहा, ఇది మీరు రాయాలి అన్నమాట. ఈ క్వశ్చన్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంది. సో ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసి యూటిలైజ్ చేయండి. అలాగే अंतरराष्ट्रीय स्तर पर हिंदी चैप्टर నుంచి हिंदी सीखने से क्या लाभ है,
देश की संस्कृति की रक्षा हिंदी से ही होती है, पाठ के आधार पर स्पष्ट कीजिए। नेक्स्ट चैप्टर भक्ति पदलो मीराबाई गुरुंची, मीराबाई की भक्ति भावना अपने विचार व्यक्त कीजिए। भगवान और भक्त के बीच में संबंध क्या है? मीराबाई के भक्ति पद में क्या निवेदन किया है? इवी इंपॉर्टेंट 4 मार्क्स एंड 8 मार्क्स अन्नమాట। नेक्स्ट स्वराज की नींव लो। स्वराज की नींव एकांकी की दृष्टि में रानी लक्ष्मीबाई ने त्याग और बलिदान पर प्रकाश डालिए। రాణి లక్ష్మీబాయి ఎలా సాక్రిఫైస్ చేసింది ఫర్ ఫ్రీడమ్ అండ్ కింగ్डम కోసం దాని గురించి। देन विलासिता में कौन डूबे थे? रानी ने उन्हें क्या चेतावनी दी, क्या देना चाहती थी? ఇవి ఒక ఇంపార్టెంట్। ఇంకొకటి ఇక్కడ అలాగే दक्षिण गंगा गोदावरी, लेखक ने गोदावरी को माता क्यों कहा? गोदावरी नदी को दक्षिण गंगा क्यों कहा गया है? श्री काका कालेलकर जी का हमारे लिए का प्रार्थना हमारे लिए क्या थी? నెక్స్ట్ నీతి దోహలో 4 మార్క్స్ ఎక్కువ అడుగుతారు। కవి బిహారీ లాల్ అంటే బిహారీ లాల్ కవి పరిచय। रहीम के विपत्ति को कसौटी क्यों माना है? देन रहीम के अनुसार सच्चा मित्र की पहचान क्या है? जल ही जीवन है लो ఇవి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్। అలాగే ధర్తీ के सवाल अंतरिक्ष के जवाब దీంట్లో 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ ఇవి। పీడిఎఫ్ అనేది మీకు ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో। ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని చూడండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్। ఓకే, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ లో మీకు డిస్కోర్సెస్ అడుగుతారు కదా, రేపటికి ఇంపార్టెంట్ డిస్కోర్సెస్ ఏమి కావచ్చు అంటే ఒక हिंदी के प्रचार मीदा पोस्टर, खेलों का महत्व मीदा निबंध, अपने मोहल्ले को आवारा कुत्तों से मुक्त कराने के लिए नगर निगम को पत्र लिखना, पेड़ों का महत्व पर पोस्टर, योग्याभ्यास पर निबंध, वाहन तेज ना चलाना, मित्रों के बीच वार्तालाप कन्वर्सेशन, शिक्षा के महत्व पर नारे एंड इंकोकटी 1 मिनट ఇంటర్నెట్ కే లాభ అథవా హాని। ఓకే, సో ఇవి మీకు ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్। అలాగే మీరు ఒకసారి ఇక్కడ చూడండి 4 మార్క్ క్వశ్చన్స్ లో మీరు ఎక్కువగా ఇవే ప్రిపేర్ అవ్వాలి। 4 మార్క్ క్వశ్చన్స్ లో లేఖక్ అండ్ కవి పరిచయ, సుమిత్రానందన్ పంత్, ప్రేమ్చంద్ చాలా ఇంపార్టెంట్, మృదుల్ జోషి, రామధారి సి దినకర్, మీరాబాయి కూడా చదువుకోండి। రేదాస్ అయితే లాస్ట్ ఇయర్ అడిగారు, కాకా కాలేల్కర్ కూడా ఒకసారి కవర్ చేయండి। ఓకే, సో లేఖక్ పరిచయ వెరీ ఈజీనే ఉంటుంది, అన్ని లేఖక్ పరిచయ ఈ రోజు మ్యారథాన్ లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి ఆ మ్యారథాన్। 4 మార్క్స్ పద్య భాగ నుంచి 4 మార్క్స్ ఎక్కువగా అడిగేది मीराबाई की भक्ति, नर और नल नीर में के माध्यम, माँ मुझे आने दे कविता का संदेश, कवि रैदास ने स्वयं को आ क्वेश्चन, देन कण कण के अधिकारी का संदेश। ओके, గద్య భాగం నుంచి 4 మార్క్స్ అయితే ఇవి ఎక్కువగా टेसी थॉमस जीवन గురించి, अब्दुल कलाम और टेसी थॉमस के जीवन में क्या समानता है, అలాగే अमीना के स्थान पर आप होते तो हामिद द्वारा खरीदे चिमटे पर प्रतिक्रिया, ఇవి కొన్ని ఇంపార్టెంట్ గద్య భాగం నుంచి 4 మార్క్ క్వశ్చన్స్। 8 మార్క్ క్వశ్చన్స్ లో చూడండి पद्य भाग నుంచి बालिका शिक्षा के बिना, मीराबाई की भक्ति भावना, रहीम ने सच्चे मित्र के बारे में क्या कहा, दिनकर ने मजदूरों को, बिहारी के दोहे, मीराबाई की सद्गुरु द्वारा। ओके, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట। సో పీడిఎఫ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఆల్రెడీ పిన్ అయింది, అది మీరు డౌన్లోడ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసేయండి। టుమారో ప్రీ ఫైనల్ 2 కి చాలా చాలా యూస్ఫుల్। అలాగే ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుంది, ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్, దాంట్లో కూడా ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏ నుంచి। పార్ట్ బి సంగతి ఏంటి? పార్ట్ బి ఆల్రెడీ నేను ఒక మ్యారథాన్ తీసుకున్నాను నిన్ననే, అది ఒకసారి చూడండి। మళ్ళీ ఈ రోజు మ్యారథాన్ లో కూడా కొన్ని పార్ట్ బి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తాను, షార్ట్ పార్ట్ బి క్వశ్చన్స్ అన్నమాట। తప్పకుండా ఈ రోజు मैराथन కూడా అటెండ్ అవ్వండి। సో हिंदी एक्चुअली बिल्कुल भी मुश्किल नहीं है, हम मिलके उसे आसान बनाएंगे। आप लोग बिल्कुल भी एकदम ही निश्चिंत रहिए, ठीक है। సో హిందీని మనం చాలా చాలా బాగా ప్రాక్టీస్ చేద్దాం। అండ్ ఏదైతే క్వశ్చన్స్ తెలంగాణ స్టూడెంట్స్ కి ఇక్కడ ఇచ్చానో అవి మీరు ప్రాక్టీస్ చేయండి, రేపటి ప్రీ ఫైనల్ అయితే పక్కా క్వశ్చన్స్ అన్నమాట। అండ్ టుమారో ఆఫ్టర్ ప్రీ ఫైనల్ మళ్ళీ ఫైనల్ కి కూడా మనము ఇంకా డీప్ అనాలిసిస్ చేసి షార్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం। సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హిందీ ఎగ్జామ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో, బై బాయ్।